శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 15వ తేదీ మార్చ్ 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఎన్నో విధాలుగా అనుకూలమైన కాలం నడుస్తుంది. వీరికి అద్భుతమైన కాలం నడుస్తోంది. గురువుగారి యొక్క బలం ఉంది, శని గారి యొక్క బలం ఉంది, అలాగే కేతువు గారి యొక్క బలం ఉంది. ఇన్ని గ్రహాల బలాలు ఉండడం కారణం చేత ఇటువైపు రవి గారి బలం ఉంది, శుక్రాచార్యుల వారి బలం ఉంది, అలాగే కుజుని బలం కూడా ఉంది. ఇన్ని రకాల గ్రహాలు గోచార రీత్యా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి అంటే ఇది చెప్పదగినటువంటి అంశం అన్నమాట, చెప్పుకోదగ్గ అంశం అని చెప్పాలి. ఇంత అద్భుతమైనటువంటి కాలంలో మీ ఆశయ సాధన జరుగుతుంది, మీ కృషి ఫలిస్తుంది, మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, పేరు ప్రతిష్టలు బాగుంటాయి, ఐకమత్యం బాగుంటుంది, ఆర్థికపరమైన లావాదేవీలు బాగుంటాయి. అలాగే షష్ఠ స్థానంలో చంద్రగ్రహ సంచారం కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉంది. అనేక విధాల మీకు శత్రువులు మిత్రులైపోతారు. ఇన్నాళ్ళు మన ఎక్స్పార్టీ వాళ్ళు మనం ఏం చేసినా నచ్చదు అనుకునే వాళ్ళు ఇప్పుడు మీరంటే చాలా ఇష్టపడతారు. మీలో ఉన్న మంచిని గ్రహిస్తారు, ఆ కార్యశూరత్వాన్ని గ్రహిస్తారు. ఏ పని చేసినా ఇంత సక్సెస్ఫుల్గా చేస్తారు వీళ్ళు అని చెప్పి మీకు చాలా ఆకర్షితులవుతారు. ఇదంతా కూడా చెప్పుకోదగినటువంటి అంశాలే. చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి. రాబోయే 15 రోజుల కాలంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్ఠగ్రహ కూటమి మేషరాశి వారికి వ్యయస్థానంలోనే జరుగుతూ ఉన్న కారణం చేత ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనారోగ్యాలు తగ్గిపోతాయి. స్థాన చలనాలు, మనని ఇబ్బంది పెట్టేటటువంటి దూర ప్రాంతాలు, అక్కడికి ప్రయాణాలు వెళ్ళడము రావడము ఇవన్నీ ఇబ్బందితో కూడుకున్నవన్నీ ఆ ఇబ్బందులు తగ్గిపోతాయి. అనేక విధాలుగా కూడా మీకు అనుకూలమైన కాలం ఉంటుంది. భగవత్ సేవ చెయ్యండి, భగవన్ నామాన్ని కీర్తించండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. ఇంకా మరిన్ని సంతృప్తికరమైనటువంటి అంశాలు మీ యందు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం. లాభస్థానం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. దశమ స్థానంలో కూడా చక్కగా రవిగ్రహం యోగిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. అనుకోని విధంగా అదృష్టం వెనకాలే ఉంది, మీ వెనకాలే. రాశిలో ఉన్నటువంటి గురువు గారు కూడా మీకు అనేక విధాల అద్భుతాలను ఇస్తున్నారు. ఇష్టదేవత ఆరాధనలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, అలాగే సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు మిన్నంటి ఉంటాయి, ఆశయ సాధన జరుగుతుంది. ఎక్కడన్నా మీరు పెట్టుబడులు పెట్టినా కూడా ఏ వ్యాపారంలో అయినా మీకు నష్టం అనేది లేకుండా లాభాల బాటలో ఉంటారు. ఉద్యోగంలో మీకు ఉన్నత స్థితి కలిగినందుకు తోటి ఉద్యోగస్తుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. నిజమైన ఆదరాభిమానాలు ఉన్నాయి నా పట్ల అని చెప్పి ఆనందిస్తారు. పై అధికారుల మెప్పు కూడా ఉంటుంది. అనేక విధాల అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. జీవితాశయం కూడా నెరవేరుతోంది. సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. ఆర్థికపరమైన లావాదేవీలు చాలా చాలా బాగున్నాయి. ఈ రోజంతా మానసిక ప్రశాంతతతో ఉంటారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారు పూర్తి ఓర్పుగా ఉండవలసినటువంటి కాలం. ఇప్పుడు వారికి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, అలాగే దశానిర్దేశం చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఏం చేస్తే వీళ్ళు ఇబ్బందుల పాలవుతారు అని చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి సలహాలు సంప్రదింపులు అంత మంచిగా రావు మీకు, అలాగే సూచనలు కూడా రావు. శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది, స్థాన చలనం ఎక్కువగా ఉంది, అలాగే మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ అననుకూలతలు కనిపిస్తున్నాయి. పూర్తిగా మానసికమైన సంతృప్తి కలిగించేటటువంటి కాలం ఇంకా ప్రారంభం అవ్వలేదు. 1 నెలన్నర రోజుల కాలంలో వీరికి ప్రారంభం అవ్వబోతోంది. ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ కూడా పూర్తిగా పటాపంచలైపోతాయి. అలాంటి పరిస్థితి రాబోతోంది. కాబట్టి అతి కొద్ది కాలం ఓర్పు కలిగి ఉండండి. దశమ స్థానంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్ఠగ్రహ కూటమి కారణంగా ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు వల్ల మీకు చాలా చాలా మంచి జరగబోతోంది అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతా ప్రార్థనలు చేయండి, ఇంటి దేవతా ప్రార్థనలు చేయండి.
అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రకేతువుల ప్రభావం కానీ, అలాగే గురువుగారి యొక్క స్థితి కానీ, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారాలు కానీ చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకూలమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారాలు, బంధువుల యొక్క ఆదరాభిమానాలు, ప్రయాణాలు, మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే వ్యాపారంలో అనుకూలత, స్థానచలనానికి అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో మటుకు ఓర్పు కలిగి ఉండాలి. మిగతా స్థిరచరాస్తుల విషయంలో కొంచెం అనుకూలమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అయితే తుది నిర్ణయాలు మటుకు అప్పుడే తీసుకోకండి. ఇంకా కొద్ది కాలం చూడండి, ఇంకా ఏం మంచి జరగబోతోంది, మనం ఏదైనా వస్తువు అమ్ముతున్నాము అంటే ఇంకా ఏదైనా ధరలో మార్పులు వస్తాయా, ఇంకా మంచి ధర వచ్చే అవకాశం ఉందా, కొంచెం వేచి ఉండండి. కొనుగోలు చేయాలి అనుకుంటే ఇంకా ఏమన్నా 10 రూపాయలు తగ్గే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోదగినటువంటి అంశాలుగా తెలియజేస్తున్నాను. ఇక గురువుగారి యొక్క లాభస్థాన విశేష సంచారం చేత ఆర్థిక పరిస్థితులే బాగుండడం కాదు, ఆధ్యాత్మిక చింతన కూడా పెరగబోతోంది. ఈ విధంగా మీకు చాలా చాలా మానసిక ఉల్లాసం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అష్టమ స్థానంలో శనిగారి యొక్క సంచారము కొంచెం బాధ కలిగించే అంశమే అవుతూ ఉన్నప్పటికీ గత 2.5 సంవత్సరాల కాలంగా చాలా ఓర్పు కలిగి ఉన్నారు కర్కాటక రాశి వారు. ఇప్పుడు శనిగారు 9వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ 9వ స్థానంలో ఆయన చాలా మంచి ఫలితాలను ఇస్తారు. ఎందుకంటే అష్టమం నుంచి దాటిపోయారు కాబట్టి జాతకులకి, కర్కాటక రాశి జాతకులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలను ఇస్తారు ఆయన. శనిగారికి ఒక్కసారి శనిగ్రహ స్తోత్రాలు చదువుకుని కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలవంతమైన కాలము ఇంకా కనబడబోవడం లేదు. శుక్రాచార్యుల వారు బాగున్నారు, కుజుడు బాగున్నారు. ఏదన్నా కాస్త ప్రేమ వ్యవహారాలకి అనుకూలంగా ఉంది కానీ పెళ్లికి అనుకూలంగా లేదు. వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది, స్థానచలనానికి అనుకూలంగా ఉంది, అనుకూల స్థానచలనం ఉంటుంది. అనేక విధాల మీకు ఈ 2 విషయాల వల్ల మనశ్శాంతులు పెరుగుతూ ఉంటాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాల్సిందే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో ఐకమత్యం తగ్గినట్టుగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో మీకు ఇంకా పూర్తిగా పై అధికారుల యొక్క మన్ననలు రాబోవడం లేదు. పితృవర్గ రీత్యా కూడా కొంత శారీరక శ్రమ పెరిగేటటువంటి కాలము, ఆర్థిక పరంగా భారం పెరిగేటటువంటి కాలంగాను కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా మీరు ఇంకా కొంత శ్రద్ధ చూపించండి. మాతృవర్గం మీద ఏదైనా సహాయ సహకారాలు అందించండి, మాతృసేవ చెయ్యండి. అనుకూలతల కోసం ఓర్పు కలిగి ఉండండి, కృషి చెయ్యండి. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, సర్వదా సంతోషం కలుగుతుంది. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ ప్రభావం చేత కానీ, గురుగ్రహ ప్రభావం చేత కానీ చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అద్భుతమైన శనిగారి బలం, రవిగారి బలం మామూలు విషయాలు కాదు ఇవి. శనిగారు, గురువుగారు మీకు అద్భుతంగా ఫలితాలు ఇస్తున్నారంటే అస్సలు ఇంకా మీ ఆనందానికి అంతుండదు. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చిందే ఈ మధ్యకాలంలో. రాహుకేతువులు కూడా మిమ్మల్ని బాధిస్తున్నారు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, ప్రజలతో మమేకమై చేసేటటువంటి పనులలో కానీ, సొంత వ్యాపారాల విషయంలో కానీ, చిట్ కంపెనీదారులు, ఆ కంపెనీ వ్యవస్థాపకుల విషయంలో కానీ అసలు చాలా ఆర్థిక భారాలు పెరిగిపోతున్నాయి. సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతున్నాయి. మనుషులకి మధ్య శత్రుత్వం అనేది పెరిగే విధంగా ఉంది. అయితే ఈ రోజున ఇవన్నీ కూడా కాస్త పక్కకి జరిగాయా అన్నట్టుగా మీకు మానసికమైన ప్రశాంతత పెరుగుతోంది. ఏ పని చేపట్టినా విజయ అవకాశాలు ఉన్నాయి, మనశ్శాంతి ఉంది. అలాగే మంచి పోరాటంతో కూడినటువంటి విజయం. ఎక్కడా మీకు ధైర్య సాహసాలు లోపించవు. ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే ఆ పనిని చక్కగా సూటిగా ధర్మయుక్తంగా చేసేస్తారు. మీకు అనుకూలం వచ్చేస్తుంది. పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తారు. తీర్థయాత్రలు చేయాలి అనుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్త్రాలు ధరిస్తారు. ఇలా అనేక రకాలుగా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఇవాళ భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలు తెలియచెయ్యండి, ప్రార్థనలు చెయ్యండి. రాబోయే షష్టగ్రహ కూటమి 15 రోజుల కాలం లోపల వస్తూ ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి మీకు 7వ స్థానంలో ఏర్పడుతూ ఉన్నందువల్ల
ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, లేదా జపాలు, పూజలు, దానాలు మీ ఇష్టం, మీకు ఏది చేతనైతే మీ శక్తి ఎంత మేర ఉంటే అంత మేర చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా మంచి కాలం నడుస్తోంది. వీరికి గురుబలం లేకపోయినా, కేతువు గారి బలం లేకపోయినా, శని గారి బలం లేకపోయినా, రాహు గారి బలం అత్యద్భుతంగా ఉంది. దానితో పాటు బుధుడు కూడా చాలా బాగున్నారు. ఇంత చక్కటి అనుకూలమైనటువంటి మార్పులు మనకి ఖగోళంలో జరుగుతూ ఉన్నప్పుడు తులారాశి వారికి రాబోయే 15 రోజుల కాలము లోపలే షష్టగ్రహ కూటమి షష్ఠ స్థానంలోనే ఏర్పడుతూ ఉన్నప్పుడు అనేక విధాల మీకు అనుకూలమైనటువంటి కాలం ప్రారంభమైందనమాట. అంటే విజయావకాశాలు విపరీతంగా ఉంటాయి. మీ చేసిన కష్టమంతా ఫలిస్తుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది. ఏ పని చేపట్టినా కూడా కార్యజయం, కార్యానుకూలత, కార్యసిద్ధి మనం ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా విజయావకాశాలు ఇచ్చేటటువంటి గ్రహస్థితులే. అలాగే శత్రువులు తగ్గిపోతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ధనము ఇబ్బడిదిబ్బడిగా వస్తుంది. మీరు ఊహించరు, అరే మనకి ఈ విషయంలో భలే లబ్ధి చేకూరిందే అని మీకు మీరే సంభ్రమాశ్చర్యాలకి లోనవుతారు. అంత అనుకూలమైన కాలం మీకు వస్తూ ఉన్నది కాబట్టి ఆత్మసంతృప్తి పెరుగుతుంది. అలాగే గురువుగారి యొక్క సంచారము కూడా మిథున రాశిలోకి వెళ్ళిపోబోతోంది ఇంకొక నెల 15 రోజుల కాలంలో. ఇప్పటికే గురువుగారి యొక్క ఆ తరువాత మారిపోయే రాశి యొక్క ఛాయలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ ఛాయలు అంటే కొంచెం మానసికమైన ప్రశాంతతగా ఉండడము, అభివృద్ధి జరుగుతూ ఉంటే అది ఒక ఆత్మానందాన్ని కలగజేయడము, ఆత్మసంతృప్తిని కలగజేయడము, తీర్థయాత్రలకు వెళ్ళాలని మీరు సంకల్పించుకోవడము ఇత్యాదివన్నీ కూడా మీకు చాలా చాలా ఆనందంగా ఉంటాయి. కాబట్టి అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతోంది అని చెప్పి మీరు భావించవచ్చు. సంతానరీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ దైవ ప్రార్థనలు చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. షష్టగ్రహ కూటమి సందర్భంగా ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇక ముందర రాబోయేటటువంటి కష్టాలు ఏమన్నా ఉన్నాయా అన్నా కూడా అవి తగ్గిపోతాయి. శుభకరమైనటువంటి ఈ షష్ఠస్థాన ఫలితాలు మీకు అద్భుతమైన విజయాలను ఇస్తాయి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలం అంతా కూడా ఒక్క గురుబలం కారణంగా మీరు అదృష్టవంతులు అని చెప్పచ్చు. అలాగే ఒక కేతు బలం కారణంగా మీరు అనుకోని విధంగా కోటీశ్వరులు అవుతున్నారు. ధనయోగాలు చాలా చాలా బాగున్నాయని చెప్పచ్చు. అలాగే చతుర్థ స్థానం కానీ పంచమ స్థానం కానీ అంత బాగోలేని కారణం చేత కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతానం విషయంలో ఎట్టి పరిస్థితులలోనూ అధికమైనటువంటి కట్టుబాట్లు పెట్టి మీ సంతానాన్ని ఇబ్బంది పాలు చేయవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మీ మాతృవర్గ రీత్యా కొంత సమయాన్ని వెచ్చించి మాతృసేవ చేయండి. మాతృవర్గానికైనా కానీ సహాయ సహకారాలు అందించండి. ఏదో విధంగా వాళ్ళకి శారీరక కష్టం ఉండేటటువంటి కాలము. మీ అమ్మగారికి కానీ తత్సమానమైనటువంటి వారికి కానీ అలాగే మీ మాతృవర్గ రీత్యా ఉన్నటువంటి బంధువులకి కానీ కొద్దిగా అనారోగ్య సమస్యలు అనేవి ఉండేటట్టుగా కనిపిస్తున్నాయి. దీని గురించి వారికి మానసిక వేదన లేకుండా, వారు బాధపడుతున్నారనే మీకు అలాంటి మానసిక వేదన లేకుండా చక్కగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. అన్ని విధాలా సంతృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొంచెం వాయిదా వేయండి. ఇప్పుడు ఏమీ చేయవద్దు. అలాగే సంతానం విషయంలో ఓన్లీ ఓర్పు కలిగి ఉండడమే కాదు, హయగ్రీవ స్తోత్రాలు, దత్తాత్రేయ స్తోత్రాలు ప్రతివారు పఠించుకోండి. పంచమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఇది కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ సంతానానికి సంబంధించి వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు, ప్రార్థనలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి యొక్క దయ మీ మీద ఎల్లవేళలా ఉన్నది కాబట్టి మీరు చేసేటటువంటి ప్రార్థనలు, మీరు భగవంతుడికి చేసుకునేటటువంటి విన్నపాలు అన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. అనుకోని విధంగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ
శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొంచెం మంచి కాలం ప్రారంభమైంది అనే చెప్పచ్చు. ఇప్పటి వరకు తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు, రవి గారి బలాలు చాలా బాగున్నాయి. అయితే రాబోతూ ఉన్నటువంటి నెల 15 రోజుల కాలములో మీకు గురువు గారి యొక్క స్థాన మార్పు కనిపిస్తోంది. అది మీకు ఇంచుమించుగా ఇప్పటి నుంచే కనిపిస్తూ ఉంటుంది. మంచి మార్పు కదా రాబోతున్నది. కాబట్టి ఆయన మంచి చేయడానికి చాలా మనకి ఆశీస్సులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృషభ రాశిలో రాశి చివరికి వచ్చేస్తున్నారు కాబట్టి గురువు గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళిపోబోతూ ఉంది కాబట్టి అత్యద్భుతమైన కాలము రాబోతోంది. కాబట్టి ఉద్యోగ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంటుంది. చక్కగా సంతానం కావాలి అనుకునే వారికి పుత్ర సంతానం కలగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి శుభవార్తలు కూడా వింటారు. అనేక విధాలుగా మీకు అనుకూలమైన కాలం రాబోతోంది. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఎక్కువ రోజులు వేచి ఉండక్కర్లా. ఇప్పటికే సంవత్సర కాలం పైన అయిపోయింది. చాలా చాలా వేచి ఉంటున్నారు, విసిగి వేసారిపోతున్నారు. ఈ బలాలన్నీ తక్కువైపోతున్నాయి. రాహుకేతువుల బలాలు లేవు, అలాగే గురువుగారి బలం లేదు అని చెప్పి చాలా చాలా ఓర్పు బట్టి ఉన్నారు ఇప్పటి వరకు ధనుసు రాశి వారు. మరి ఇప్పుడు మీ ఓర్పు అంతా ఫలించేటటువంటి కాలం వచ్చేసింది. అతి కొద్ది కాలంలో మీకు మేలు జరగడం అనేది క్రియ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మీ మానసిక ప్రశాంతత చెందింది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈశ్వరునికి ఒక్కసారి అభిషేకం చేయించుకోండి. అలాగే శని గారికి తైలాభిషేకం చేసుకోండి. మరింతగా మానసిక సంతృప్తి కలుగుతుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అనుకూలమైన కాలం కనిపిస్తూ ఉంది. తృతీయ స్థానము యోగదాయకంగా ఉంది, అలాగే షష్ఠ స్థానం యోగదాయకంగా ఉంది, పంచమం యోగదాయకంగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి గ్రహ విశేషాలు జరుగుతూ ఉన్నాయి మకర రాశి వారికి. మరి చాలా మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఎలా అయినా మంచి జరుగుతుంది. మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. మరి ఏ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలు ఇస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహ స్థితుల యొక్క ఫలితాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి తప్పనిసరిగా ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి, ఈశ్వరారాధన చెయ్యండి. మీకు గురు అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, సూచనలు, వారు మీ అభివృద్ధి కొరకు పాటుపడేటటువంటి మిత్రత్వము, స్నేహము అన్ని రకాలుగాను ఇస్తున్నారు వారు. రుణభారాలు తగ్గిపోయే విధంగా ఉన్నాయి. దైవ సంకల్పమే చాలా బలంగా కనిపిస్తోంది. మీకు ఖచ్చితంగా జరిగే మంచి ఎవ్వరూ ఆపలేరు. అది భగవంతుని యొక్క ఆశీస్సుల మూలకంగా వస్తోంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే అతిథి అభ్యాగతుల్ని ఆదరిస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనము వస్తుంది. అయితే కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి. మాతృవర్గ రీత్యా మీకు ఏదైనా కొంచెం మీ మాతృవర్గానికి మీరు కాలాన్ని వెచ్చించి వారికి సేవలు చేయవలసినటువంటి కాలంగా కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొనేటటువంటి పరిస్థితి, విందు వినోదాలతో ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజంతా కూడా చాలా సంతృప్తితో గడుపుతారు మీరు అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారం తప్పనిసరిగా చేసుకోండి, మరింత శుభదాయకంగా ఉంటుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలతలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి ఏలినాటి శని జరుగుతోంది, అలాగే రాహుకేతువుల బలాలు లేవు, గురుబలం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి భగవంతుని యొక్క పాదాలే శరణ్యం, సర్వస్య శరణాగతి పొందాలి. అన్ని విధాలా కూడా మనకి ఏదైనా దుఃఖము కానీ, కలహము కానీ, రోగము కానీ, పీడ కానీ, వేదన కానీ కమ్ముకొని వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుడా నీవే దిక్కు అంటాం. అంటే తప్పించుకునే దారి మార్గాలు ఏవి కనబడబోవడం లేదు మనకి ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వే దిక్కు, ఏమి చేయమంటావు మమ్మల్ని? ఓర్పు కలిగి ఉన్నాము, అలాగే మౌనాన్ని కలిగి ఉన్నాము, మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాము, అయినా కూడా మా పనులు ముందరికి వెళ్ళడం లేదు సరిగదా, వేదన కలుగుతూ ఉంది, భగవంతుడా నీదే భారం అని చెప్పి ఈశ్వరునికి అభిషేకం చేయించండి. రుద్రాభిషేకము సర్వ విధాలా శ్రేష్టమైనది.
ఎవరి ఇంటి ఇలవేల్పు పూజ వారు చేసుకోండి. దీనితో పాటుగా ఇది కూడా భగవంతుడంతా ఒక్కడే, ఆయన సర్వాంతర్యామి, అన్ని వైపులా వ్యాప్తి చెంది ఉన్నాడు కాబట్టే విష్ణువు, మంగళప్రదమైన వాడు కాబట్టే శివుడు. ప్రతి పేరు ఆయనదే, ప్రతి మంచి హృదయము ఆయనదే. కాబట్టి మనలో వచ్చే మంచి ఆలోచనలన్నీ కూడా భగవత్ సంకల్పాలే. ఓర్పు కలిగి ఉండండి, దైవ ప్రార్థనలు చేస్తూ ఉండండి, చక్కగా మంగళప్రదుడైనటువంటి శివుని యొక్క ఆశీస్సులు అందుకోండి, అభివృద్ధి మార్గంలో ఉండండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి సప్తమంలో చంద్రుని యొక్క సంచారము చక్కటి అనుకూలతలని కలిగిస్తోంది. అయితే ఈ రాశి వారికి బలము, గ్రహాల బలాలు మిగతావన్నీ కూడా అంతగా లేవు అని చెప్పి మనము ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాము. మరి వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవలసి ఉంటుంది. ఇంకొక 13 రోజుల్లో వచ్చేటటువంటి షష్టగ్రహ కూటమి కానీ, 14 రోజుల్లో వచ్చేటటువంటి పంచగ్రహ కూటమి కానీ కొన్ని ఇబ్బందుల్ని కలగజేస్తున్నాయి. మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా భగవంతునికి ప్రార్థన చేయడానికి కొంచెం సమయాన్ని కేటాయించండి. ప్రతిరోజు చేస్తూ ఉన్నవారు ఇంకొంచెం సమయం భగవంతుని ప్రార్థనకి కేటాయించండి. భగవంతునికి ప్రార్థన చేయడం ద్వారా మన యొక్క ఆర్తిని తెలియచేయవచ్చు. అలాగే గ్రహాల యొక్క స్థితి సంచారాలు అనుకూలంగా లేనప్పుడు నవగ్రహాలకి మనము ఒక్కసారి శాంతి ప్రక్రియలు చేసుకుంటూ ఉంటాము. అవే జపము, హోమము. మరి ఈ జపాలు, హోమాలు ఇవన్నీ కూడా కొంత ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఒకే ఒక్క హోమము, నవగ్రహ హోమం చేయించుకోండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది. శివారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. శివునికి అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఎవరన్నా చండీ యాగం చేసుకుంటున్నట్లయితే మీరు కూడా అందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకున్నా కూడా దైవ ప్రార్థనల ద్వారా, ఈ జపాలు, హోమాలు వీటి ద్వారా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అనేక విధాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు మౌనంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, పరిహారాలు కూడా చేసుకోవాలి. దీనికి కూడా ప్రాధాన్యతనివ్వండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే మీకు భార్యాభర్తల మధ్య కొంచెం అనుకూలతలు కనిపించడానికి అవకాశం ఉంది. వ్యాపార వర్గాల ద్వారా అనుకూలతలు కనిపించడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు మనశ్శాంతి పెంచుకోవడానికి యోగా చేయవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.